క్రికెట్ ఆట అంటే కోసుకుంటారు మన దేశంలో కొంతమంది అభిమానులు. ఆట ఉన్నదంటే చాలు 7 కంటే ఆడికి రెక్కలు కట్టుకొని వచ్చి ఆల్తారు. అట్లా ఇప్పుడు ఈ 7 ఐఐటి ఐపీఎల్ ఆటలు చూసేటందుకు కూడా బగ్గనే పోతున్నారు. టికెట్కు ఎంతైనా ఏం లేదు, స్టేడియానికి పోవాలే, ఆట చూడాలే అన్నట్టే కాలు దూతుర్రు. అసొంటి ఆట పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టే ఇగో ఈ సొంటోళ్ళు బగ్గ సంపాదించుకుంటుర్రు. ఆన్లైన్ దందా అంగైట్ల కొన్న బొంత రెండు ఒకటే అన్నట్టు ఆన్లైన్ మోసగాళ్ళు అడ్డగోలుగా మోపైలుకి దునియా మీద. ఐపీఎల్ ఆటల కొరకని ఏయి కండ్లతో ఎదురు చూసిన క్రికెట్ అభిమానుల కండ్లల్లో జిల్లేడు పాలు పోసినట్టే చేస్తున్నారు ఆన్లైన్ దందాగాండ్లు. వచ్చే నెల 5వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ స్టేడియంలో ఇటు చెన్నై హైదరాబాద్ లో నడుమ అయ్యేటి ఆట మీద కన్నేసిరు బద్మాషిగాండ్లు. టికెట్ల కొరకని తాళాడేటోళ్లకు గాలాలు వేస్తున్నారు. ఇక ఆన్లైన్ లో పెట్టిన టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. ఇక ఇదే సందనుకొని సోషల్ మీడియాలో టికెట్లు ఇస్తామని పోస్టులు పెడుతున్నారు. 3500కు ఒక టికెట్ అని నమ్మగొలిపే ముచ్చట్లు చెప్తున్నారు. నిజమేనేమో అనుకొని పైసలు కట్టిలా అంటే ఇక అంతే సంగతి. నమ్మి నానబోస్తే పుచ్చిబుల్లలైనట్టే చేస్తున్నారట. ఐపీఎల్ ఆటల మీద పబ్లిక్ కున్న కాయిస్ ని ఆసరా చేసుకుని ఇగో ఇటువంటి మోసాలు చేస్తున్నారు బద్మాషిగాళ్ళు. అందుకనే ఇక ఇటువంటి వాళ్ళన్నా ఆన్లైన్ లో టికెట్లు ఇస్తాము, అక్వాకి ఇస్తాము, డిస్కౌంట్లు ఇస్తాం అని చెప్తే డిస్కౌంట్ల కానీ పోయి డేంజర్ల పడకూలి అంటున్నారు పోలీస్ పెద్ద సార్లు. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే అధికారికంగా ఆన్లైన్ లో పెట్టిన టికెట్లన్నీ ఓడిచిపోయినాయి. ఆట చూడాలనే ఆశతోని కంప్యూటర్ల కాడ గంట ముంగటి నుంచెల్లే కూర్చున్న టికెట్లు దొరకలేదని మస్తు లంది పెట్టుకున్నారు క్రికెట్ అభిమానులు. అగో అసొంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇసొంటి వాళ్ళు మోపైలు దునియా మీద అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నలు. ఏమో పోరి అదును చూసి అడ్డగోలుగా మోసాలు చేస్తున్నారు ఈ సైబర్ దందాగాళ్ళు. ఇకనన్నా జరంతా పైలంగుండులే అన్నలు. ఏం చెప్తున్నా.